ఇంకొకటి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ డాక్యుమెంట్ లాగానే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక విషయం, ఈ కబ్జాదారులు అందరూ కూడా రౌడీస్ లాగా బిహేవ్ చేయడం వల్ల అసలు ఓనర్స్ భయపడుతున్నారు. అసలు ఓనర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అయితే ఒకటి, సివిల్ లిటిగేషన్స్లో పోలీసు వాళ్ళు రారు, కోర్ట్స్కే వెళ్ళాలి. వాడు ఎప్పుడూ అబ్సల్యూట్ ఓనర్ అబ్సల్యూటే ఉంటాడు, ఫేకే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కనుక కబ్జా చేశారు అంటే అది మళ్ళీ క్రిమినల్ కేసుకు వస్తుంది. వీళ్ళ మీద ఏదైనా కొట్టడానికి తిట్టడానికి వస్తున్నారు అంటే దాన్ని మళ్ళీ వాళ్ళు కేసు పెట్టచ్చు. ఆ కేసు వేసుకుని తర్వాత వాళ్ళు దాన్ని కబ్జా తీసుకోవచ్చు. ఎవరి భూమి ఉందో వాళ్ళకే ఉంటుంది. కానీ కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే మనకి చెల్లదు, మనం సివిల్ లిటిగేషన్లో పడదు, అలాంటి అపోహలు ఏం లేదు. కొంచెం ఎందుకంటే మీ నెగ్లిజెన్స్ వల్ల వేరే వాడు వచ్చి దాన్ని కబ్జా చేసుకుని వాడు ఏదో రూమే కట్టాడో ఇల్లే కట్టాడో ఉన్నాడు కాబట్టి వాడిని వెకెట్ చేయడానికి కొన్ని నోటీసులు, కొన్ని సమన్స్ పంపించవలసి ఉంటుంది, కొన్ని ఇవ్వాలి కదా, వారెంట్లు కూడా ఉంటాయి, వారెంట్స్ కూడా ఇవ్వాలి. అవన్నీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే తప్ప ఎవరి భూమి ఎవరు కబ్జా చేయడానికి ఉండదు.